అన్నట్టు కూడా ఆంధ్రప్రదేశే ఆఖరి రాష్ట్రం ఆదివాసీల షెడ్యూల్ ముంగట పెట్టుకున్నది. ఆ తర్వాత మళ్ళీ దానికి అమెండ్మెంట్ ఏదైతే 73rd అమెండ్మెంటే కానీ, ఇటు పేసా చట్టమే కానీ, ఫారెస్ట్ యాక్ట్నే కానీ మొత్తం ఇప్పటి వరకు కూడా అంటే 98లో మనం దాన్ని చట్టాన్ని తెచ్చుకుంటే 2011 వరకు కూడా నియమావళి నిబంధనావళి కూడా తయారు చేసుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని అది సిగ్గు చేయటని చెప్తున్నాం. ఇదే క్రమంలోనే ఉన్న వనరులన్నీ కూడా ముఖ్యంగా ఆదివాసీల నివసించే యొక్క ప్రాంతం ఏదైతుందో ఆ ప్రాంతంలో మొత్తం వనరులను కొల్లగొట్టడానికే నియమాలు నిబంధనావళిని రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసుకోలేదు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా మొత్తం ఏదైతే వనరులు ఉన్నాయో అడవిలో వనరులు ఉన్నాయో, ఎందుకంటే మన 5th షెడ్యూలే కానీ 73A కానీ మరియు ఈ ఫారెస్ట్ యాక్టే కానీ పేస్ యాక్ట్ కానీ మనం చెప్తుంది ఏంటంటే ఆదివాసీలకు మొత్తం వాళ్ళు నివసించే ప్రాంతంలో షెడ్యూల్ ప్రాంతంలో మొత్తం వనరుల మీద వారికే హక్కు ఉంటుంది. ఏ విషయం నిర్ణయం తీసుకున్నా సరే ఆదివాసీలు గ్రామ సభనే తీసుకోవాలి. గ్రామ సభలు నిర్వహించేది కూడా తూతు మంత్రంగా. గ్రామం అంటే ఒక పెంట, ఒక గూడెం గ్రామం అవుతుంది. ఏది గ్రామ సభలు నిర్వహించాలంటే అవి గ్రామాలు అవుతాయి. కానీ ప్రభుత్వం వాళ్ళ అవసర రీత్యా ఒక గ్రామ పంచాయతీ 20-30 గూడాలను ఒక దగ్గర పెట్టి 10 మందితో కూర్చుండబెట్టి తీర్మానాలు రాయించి, దొంగ తీర్మానాలు రాయించి కూడా ఇటువంటి వనరులను కాజేసి అంటే కొన్ని నిర్ణయాలు అంటే అడ్మినిస్ట్రేటివ్ నిర్ణయాలు కూడా అవి తీసుకుంటున్నారు. అది కూడా తప్పదో పోతున్నారు. కాబట్టి అంటే ఆదివాసీల ఆరోగ్యం పట్టించుకుంటలేం, వాళ్ళ చదువులు పట్టించుకుంటలేం, వాళ్ళ ఉన్న వనరులు వాళ్ళు తగ్గే రీతిగా చూస్తలేం. కాబట్టి ఆదివాసీలకు కూడా వాయిస్ లేకుండా పోయింది. కాబట్టి వాళ్ళ వాయిస్ రేజ్ చేయడానికి, వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడి వాళ్ళ యొక్క విద్యకు మనం చేయూతనిచ్చి మొత్తం మిగతా మైదాన ప్రాంతంలో ఉన్న ప్రజలు, మెజారిటీ ప్రజలు ఆదివాసీల యొక్క హక్కులను కాపాడడానికి ముందుకు రావాలని, అదే క్రమంలో ప్రజా ఫ్రంట్ కూడా ముందుకు వచ్చిందని, ఆదివాసీ షెడ్యూల్ ఏజెన్సీ ఏరియాలో ప్రభుత్వం భవిష్యత్తులో ఖనిజాలే కానీ ఏ వనరులైనా సరే మొత్తం ఆపేయాలని, ముఖ్యంగా ఈ అయితే ఐరన్ ఓర్ గనిందో విశాఖ ఉక్కుకు కరీంనగర్ జిల్లా, వరంగల్ జిల్లా, ఈ ఖమ్మం జిల్లా నుంచి ఏదైతే ఒప్పందం జరిగిందో వెంటనే ప్రభుత్వం రేపే ప్రకటించి వెనుకకు తీసుకోవాలని, ఖనిజాలు కూడా తవ్వడం అనేది ఉంటే దానికి కావలసిన పరిశ్రమలు ఆయా జిల్లాల్లో పరిశ్రమలు నెలకొల్పి అక్కడ ఉద్యోగాలు కూడా ఆదివాసీల యొక్క నిర్ణయం మేరకే, వాళ్ళ నిర్ణయం తీసుకున్న తర్వాతనే, వాళ్ళ ఒప్పందం తర్వాతనే ఇక్కడ పరిశ్రమైన ఇటు ఖనిజాలు వెలికితీతలైన ఏదైనా సర్వే కూడా ఆదివాసీల అనుమతి లేనిది తీసుకోవద్దని, ఇక ముందు ఆదివాసీల హక్కులు కాపాడడంలో మేము ప్రజలమందరం కూడా ప్రజా సంఘాలు, పర్యావరణ సంఘాలు, నిర్వాసితుల యొక్క హక్కుల కమిటీలు, ప్రజా ఫ్రంట్ కూడా పోరాడి మొత్తం వాళ్ళ హక్కులను కాపాడే ప్రయత్నంలో మేము నిలబడతామని. ఇప్పుడు ఆదివాసీల యొక్క ఆవేదన మనం చూసినాం. ఇక్కడ మేము వచ్చి నిలబడితే కూడా అర్ధగంట కూడా కాలేదు, మేము వచ్చి 2-3 ఆదివాసీల సంఘాలు ఇక్కడికి వచ్చినాయి. ఈ చైతన్యం మొత్తం తెలంగాణ ప్రాంతంలో ఉన్నది. దీన్ని ఓన్లీ కాలరాసిందంతా కూడా పరిపాలించే పాలకులు, ప్రభుత్వాలు మరి దొంగ రాజకీయ పార్టీలే అన్ని పక్క దోవపోయి అంటే డివైడ్ అండ్ పాలసీ రూల్ చేసుకుంటూ ఎవరో ఒకరికి ఎరచూపిచ్చేసి ఈ రకంగా వాళ్ళ హక్కులను కాలరాస్తున్నారు. కాబట్టి భవిష్యత్తులో అటువంటి దానికి అవకాశం ఇవ్వకుండా మా ప్రజా సంఘాలు ఆదివాసీల హక్కుల కోసం నిలబడుతుందని చెప్తూ ఈ బయ్యారంగానే కానీ ఇటు మన గూడూరులో కూడా ఇప్పుడు మేము గూడూరు, వరంగల్ కూడా వెళ్ళబోతున్నాము. ఈ విషయాలను మేము ఉన్న విషయాల్ని వాస్తవాల్ని కనుక్కొని ఇక్కడనే మేము మా విషయాలు చెప్పేసేసి ఈ ఆదివాసీల హక్కుల కోసం మేము నిలబడతామని, ఈ యొక్క వనరుల మీద, ఉక్కు గని మీద, ఈ ఐరన్ ఓర్ మీద కూడా మొత్తం ఆదివాసీలకే హక్కు ఉంటుందని చెప్తూ తెలంగాణ సాధించినప్పుడే మనం కాపాడగలుగుతాం. యథేచ్ఛగా ఇక్కడ నుంచి లక్షల కోట్ల రూపాయల విలువైన గనులను ఒక ఒప్పందాల ద్వారా ఇప్పటికే తరలించినారు. ఈ 50 సంవత్సరాల పోనన్ని వనరులు తెలంగాణ నుంచి ఈ 10 సంవత్సరాల్లో కొల్లగొట్టుకుపోయింది సీమాంధ్ర ప్రభుత్వము, సీమాంధ్ర పెట్టుబడిదారులు. ఇక మొత్తము కాజేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ సాధనలో మనం ముందుకు పోతున్న క్రమంలో తెలంగాణను మొత్తం కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మన వనరులను పరిరక్షించుకోవడము ప్రజా ఫ్రంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొత్తం తెలంగాణ ప్రాంతం యొక్క వనరులను కాపాడము, దాంట్లో ఆదివాసీల హక్కులను కాపాడడంలో మేము నిలబడతామని చెప్తూ ఖచ్చితంగా ప్రభుత్వంలో ఎవరైతే తెలంగాణ ప్రాంతం నుంచి ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళు క్యాబినెట్లో ఉన్నారు. మీరు క్యాబినెట్లో ఉన్నప్పుడు ఈ తెలంగాణ ప్రాంతం యొక్క వనరులకు ఇటువంటి ఒప్పందాలు ఎట్లా జరుగుతున్నాయని మొత్తం తెలంగాణ ప్రజా ఫ్రంట్ నిలదీస్తుంది. రేపు భవిష్యత్తులో మీ నియోజకవర్గాల్లో ప్రజలు నిలదీస్తారని
మేము హెచ్చరిస్తున్నాము తెలంగాణ నుంచి ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులను మరియు ముఖ్యంగా క్యాబినెట్లో ఉన్న వాళ్ళను. ఇక ముందు ఎటువంటి తప్పుడు ఒప్పందాలు తెలంగాణ ప్రాంతం కానీ ఆదివాసీల హక్కుల కోసం అటువంటి ఒప్పందాలు జరిగితే మాత్రం ఖచ్చితంగా ఈ క్యాబినెట్లో ఉన్న మినిస్టర్లను ఖచ్చితంగా నిలదీస్తామని చెప్తున్నాం. మీరు రాజీనామాలకు కూడా సిద్ధంగా ఉండాలని చెప్తూ జై తెలంగాణ.